Audio Jungle. Audio Jungle. నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎల్లుండి రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తుమ్మల ఖమ్మం జిల్లా పర్యటన, పలు అభివృద్ధి పథకాలపై అధికారులతో సమీక్ష సమావేశాలు. ఖమ్మం నగరంలోని పార్కులను అభివృద్ధి చేసి నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతా నగరపాలక ఉద్యాన శాఖ అధికారి మరియన్న. గణతంత్ర వేడుకల్లో ఖమ్మం జిల్లా వాసి దండ్యాల లక్ష్మణ్ రావుకు జాతీయ సమైక్యత అవార్డు. రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు 29వ తేదీన ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు టీఆర్ఎస్ పార్టీ నేతలు తెలిపారు. జిల్లాలోని ప్రాంతాల్లో పర్యటించనున్న మంత్రులు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కొండబాల కోటేశ్వరరావు, ఆర్జేసీ కృష్ణ మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. ఈ నెల 29న మంత్రులు కేటీఆర్, తుమ్మల పర్యటించబోతున్నారని, ఎల్లుండి 11 గంటలకు పాలేరు చేరుకుంటారని, అక్కడ నుంచి వాటర్ గ్రిడ్ పథకం ఏర్పాటు స్థలాన్ని పరిశీలిస్తారు. అనంతరం ఖమ్మం చేరుకొని R&B రోడ్ల పనులకు శంకుస్థాపన, అనంతరం కొణిజర్ల మండలం తీగల బంజరలో పంచాయతీరాజ్ రహదారి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత వైరా రిజర్వాయర్లో వాటర్ గ్రిడ్ పథకం ఏర్పాటు స్థలాన్ని పరిశీలిస్తారు. జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ప్రాథమికంగా తయారు చేసినటువంటి సమాచారాన్ని ఒకసారి పరిశీలించి స్వయంగా పాలేరు అక్కడ రిజర్వాయర్ని మరి స్వయంగా చూసి, అదేవిధంగా దాని తర్వాత వైరా రిజర్వాయర్ని కూడా రెండు పరిశీలించి అధికారులతోని రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకొని, తర్వాత పంచాయతీరాజ్ సంబంధించి ఆసరా పథకం కూడా వారి శాఖకు సంబంధించినటువంటి వాళ్ళే ఇక్కడ జిల్లాలో ఉంది. వారి ఆసరా పథకం కానీ, ఆహార భద్రత కానీ జిల్లాలో ఏ విధంగా జరిగినాయి అనేటువంటిది ఒకసారి రివ్యూ చేసుకుని వాటిని కూడా, ఇంకా జిల్లాలో ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కార్యక్రమాలు కూడా రివ్యూ కూడా ఉంది. అయితే ఆయన వచ్చే వారి సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలుగా, నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా మీ అందరం కూడా మొదటిసారి మా జిల్లాకు రావటం, రెండోగతి ముఖ్యమంత్రి గారి కుమారుడి హోదాలో మంత్రిగా, కాబట్టి వారికి ఘనమైనటువంటి స్వాగతం ఇవ్వాలి అనే ఆలోచన మేము అందరం కూడా చేస్తూ ఉన్నాం. అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున అందరూ ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి మొదలు పెడితే జడ్పీటీసీ, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం కూడా మీ అందరం కూడా పాల్గొని నాయకులందరం కూడా అన్ని హోదాలో ఉన్న నాయకులందరం చేయాలని ఒకటి. వీటన్నిటికీ అట్లాగే ఈ వాటర్ గ్రిడ్ ప్రోగ్రామ్ మీద కూడా ప్రత్యేక శ్రద్ధతో ఈ వెంటనే, ఎందుకంటే ప్రెస్టేజియస్గా తీసుకొని దానికి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్గా తీసుకొని 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేస్తాం రాష్ట్రం యావత్ అనేటటువంటి ఒక నినాదంతో తీసుకున్నటువంటి కార్యక్రమం. అందుకని ఒకటే ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేస్తే టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జిల్లా యావత్తు తరలి రావాలని, ఖమ్మం పట్టణానికి రావాలని, ఇక్కడ నుంచి కార్యక్రమాన్ని మొదటి నుంచి తుది వరకు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని, అందరూ వారికి ఉన్నటువంటి వనరులతో కలిసి రావాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకి, నాయకత్వానికి, కార్యకర్తలకి, ప్రజానీకానికి, అట్లాగే పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నటువంటి తరుణంలో ప్రజానీకం కూడా ఆదరించాలని అందరినీ కోరుతాం. కార్పొరేషన్లోని పార్కులను అభివృద్ధి చేసి నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతానని నగరపాలక ఉద్యాన శాఖ అధికారి మరియన్న అన్నారు. ఈ సందర్భంగా ఆయన నగరంలోని పలు పార్కుల స్థితిగతులను పరిశీలించారు.
కార్పొరేషన్లోని 50 డివిజన్లో ఉన్న 14 పార్కులను అభివృద్ధి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నగరపాలక ఉద్యాన శాఖ అధికారి మరియన్న అన్నారు. నగరంలోని మామిళ్లగూడెంలోని పివి నరసింహారావు పార్కుతో పాటు నగరంలోని వివిధ పార్కులను పరిశీలించారు. పార్కుల్లో కొత్త మొక్కలను ఏర్పాటు చేసి పార్కు వచ్చే పిల్లలు పెద్దలకు ఆహ్లాదాన్ని పంచడం కోసం కృషి చేస్తానన్నారు. పార్కుల్లో మొక్కలకు ఎరువులు వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి పార్క్ కూడా ప్రజలను ఆకర్షించే విధంగా తయారు చేస్తానని, దీనికి జిల్లా అధికారుల సహాయ సహకారాలు తీసుకుంటానని మరియన్న సీనియర్స్ తో ప్రత్యేకంగా చెప్పారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లు ఉన్నాయి. 50 డివిజన్లకు సంబంధించి ఇప్పటివరకు 14 పార్కులు ఆల్రెడీ అభివృద్ధి చేసి ఉన్నాయి. వీటిని కొద్దిగా ఆధునీకరించే దిశగా ఇప్పుడున్న మొక్కలకు అనుగుణంగా వాటికి కొద్దిగా ఎరువులు, తర్వాత వెర్మీ కాంపోస్ట్, ఎర్రమట్టి లాంటివి జోడించి వాటికి వాటి పాదులు వేసి వాటిని సంరక్షించే విధంగా చర్యలు తీసుకుంటూ, అవి కాకుండా ఇంకా ఈ పార్కులకి ప్రజల్ని ఆకర్షించే విధంగా పలు రకాల మొక్కలు నాటడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాము. అలాగే ఖమ్మం మైల్ సెంటర్ నుంచి శ్రీశ్రీ విగ్రహం వరకు ఉన్న డివైడర్ చుట్టూ మధ్యలో పలు రకాల పూల మొక్కలు, ముఖ్యంగా బోగన్విలియా, గన్నేరు, తర్వాత దేవగన్నేరు, తర్వాత మన తబూబియా అర్జెన్షియా, తబూబియా అవలాండి అనే పలు రకాల మొక్కల్ని మేము పెంపకానికి సిద్ధం చేస్తున్నాం ప్రణాళికలు. అలాగనే బైపాస్ రోడ్లో ఉన్న ఈ డివైడర్ మీద కూడా మొక్కలు నాటాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. అలాగే ప్రతి ఈ ప్రభుత్వ కార్యాలయంలో, ప్రతి స్కూల్లో, కాలేజీలో, ప్రతి ఒక్క హౌస్ హోల్డ్లో, అపార్ట్మెంట్లో కూడా అందరి భాగస్వామ్యంతో పలు రకాల మొక్కలు పెంచే విధంగా చర్యలు తీసుకుంటాము. అలాగనే ఈ పూలు ఇచ్చే మొక్కలే కాకుండా మనకు చిన్న చిన్న ఇంట్లో ట్రీట్మెంట్కి అవకాశం ఉండే తులసి, తర్వాత పలు రకాల తులసి వంటి పలు రకాల ఔషధ మొక్కలు కూడా పెంపకానికి మేము సిద్ధంగా ఉన్నాము. వృద్ధురాలి చెవులు కోసి ముఖంపై దాడి చేసి దోపిడి దొంగలు 10 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. నగరంలోని డాబాల బజార్కు చెందిన నూనె వెంకటరామ నరసమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంది. గమనించిన దోపిడి దొంగలు వృద్ధురాలిపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఆ సమయంలో వృద్ధురాలు ప్రతిఘటించడంతో దొంగలు వృద్ధురాలి చెవులను కోసి ముఖంపై దాడి చేసి బంగారాన్ని దోచుకున్నారు. చుట్టుపక్కల వారు గమనించి నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పట్టపగలే వృద్ధురాలిపై దాడి జరగడంతో స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. పురంలో వెంకటలక్ష్మి టాకీస్ రోడ్లో 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంటున్నాం. కొంతమంది దుండగులు ఇంట్లోకి వచ్చి కొట్టి బంగారు నగలు ఎత్తుకొని పోయారు. ఎత్తుకొని పోవడమే కాకుండా మెళ్ళలో ఉన్న బంగారు వస్తువులు, పుస్తలతాడు, చంద్రహారం, చెవులకున్న దిద్దులు తీసుకొని పోయారు. వారు బాగా కొట్టారు, విపరీతంగా కొట్టారు. ఇది 3 టౌన్ పోలీస్ స్టేషన్కి తెలియజేయడం జరిగింది. పోలీసులు వచ్చారు. వారు సిఐ గారు, 3 టౌన్ సరిగా ఇన్స్పెక్టర్స్ వచ్చి, కానిస్టేబుల్స్ వాళ్ళందరూ వచ్చి మొత్తం పర్యవేక్షణ చేసిపోయారు. అయితే వీళ్ళు రావడమే కాకుండా, తీసుకొని పోవడమే కాకుండా బాగా మా అమ్మగారిని కొట్టడం చాలా బాధాకరంగా ఉంది. దీని మీద ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని ఇలాంటివి ఇంకోసారి జరగకుండా చూడవలసిందిగా కోరుతున్నాను. నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్ను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను మంజూరు చేయాలని పీడీఎస్యూ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్ల వెంట తిరుగుతున్నారని, ఉద్యోగాల పేరుతో వేల రూపాయలు వెచ్చించి నిరుద్యోగులు కోచింగ్లు తీసుకుంటున్నారని, ప్రభుత్వం వెంటనే వారి కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి అశోక్ డిమాండ్ చేశారు. పెళ్ళై ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళు నోటిఫికేషన్ల కోసం ఉద్యోగాలకు రాజీనామాలు చేసి హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లో కోచింగ్లు తీసుకుంటున్నారు. ఆడ కోచింగ్లకు ఖర్చు అవుతుంది, కుటుంబ నిర్వహణకి ఉద్యోగాన్ని వదిలేయటం వల్ల ఆదాయం లేక ఆందోళన పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఒక స్పష్టమైనటువంటి నోటిఫికేషన్ల తేదీలని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే డిఎస్సి 13,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మీరేమంటున్నారు, మాకు ఐఏఎస్ లేరు, ఐపీఎస్ లేరు, ఇంకా విభజన జరగలేదు అంటున్నారు. డిఎస్సి జిల్లా స్థాయి పోస్టులు, డిఎస్సీలు జిల్లా కలెక్టర్లు, డిఈఓలు నింపేటువంటి పోస్టులు మన తెలంగాణలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో అర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి కనీసం తక్షణమే డిఎస్సీని ప్రకటించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రీఎంబర్స్మెంట్ కోసం, ఫాస్ట్ పథకం కోసం, ఉద్యోగాల ప్రకటన కోసం భవిష్యత్తులో రాబోయే అతి సమీప రోజుల్లోనో పెద్ద ఎత్తున విద్యార్థి యువజన సంఘాలతో కలుపుకొని ఐక్య విద్యార్థి ఉద్యమాన్ని, ఐక్య యువజన ఉద్యమానికి పీడీఎస్ సన్నద్ధం కాబోతా ఉంది. ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా స్పందించి విద్యార్థుల యువకుల సమస్యలు పరిష్కరించాలని కేసీఆర్ గారికి, కేసీఆర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. తెలంగాణ ఉద్యమ సమయంలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు అది చేయలేదని, దీంతో విద్యార్థులు చదువుకోలేక కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని పీడీఎస్యూ నేత ప్రదీప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ ఎన్టీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. విద్యార్థుల మీద పెట్టిన కేసులు తెలంగాణలో ఈ రాష్ట్రాలలో ఎత్తివేశారు, కానీ రైల్వే కేసులు మాత్రం ఎత్తివేయలేదు. దీని మూలంగా విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థి నాయకులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇదే విధంగా కేసీఆర్కి మేము ఒక సూటి ప్రశ్న వేస్తా ఉన్నాం. ఎందుకు అనంటే, విద్యార్థుల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మీద ఉన్న ప్రేమ విద్యార్థుల మీద ప్రేమ లేదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం, తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు అనంటే, అధికారంలోకి రాగానే విద్యార్థులకి స్కాలర్షిప్లు, మెచ్చార్జీలు పెంచాల్సినటువంటి ఈ కేసీఆర్ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి శాలరీలు సరిపోవట్లేదని నెలకి 95,000 ఇస్తున్నాం కాబట్టి వీటిని పెంచాలని చెప్పేసి 2 లక్షలు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నాడు. అంటే రోజుకి 6,666 రూపాయలు ఇవ్వాలని చూస్తున్నాడు. కానీ హాస్టల్ విద్యార్థులు మాత్రం, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్టల్ విద్యార్థులు, ఆకలి మడుగులతో ఉన్నటువంటి విద్యార్థులకి 28 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. విద్యార్థుల గురించి ఎందుకు ఆలోచించట్లేదని చెప్పేసి పీడీఎస్గా ప్రశ్నిస్తాను. అందుకే తక్షణమే మంత్రులు, ఎమ్మెల్యేలకి శాలరీలు కాకుండా విద్యార్థులకి, హాస్టల్ విద్యార్థులకి మరీ ముఖ్యంగా స్కాలర్షిప్లు పెంచాలని, మెసేజ్లు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని. వైరా నియోజకవర్గంలో ఈ నెల 29న పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్, ఆర్ఎండ్బి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారని వైరా ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ తెలిపారు. నా ఒక్క నియోజకవర్గానికి 50 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం, అదేవిధంగా 90 కిలోమీటర్లకు బీటీ రెన్యువల్స్ ఇచ్చి ఒకేసారి సుమారు 140 కిలోమీటర్ల యొక్క రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించి తయారు చేసి ఆల్రెడీ డబ్బులు కూడా మంజూరు చేయడం జరిగింది. సుమారు కొత్త రోడ్లకు వచ్చేసి 26 కోట్లు, అదేవిధంగా బీటీ రెన్యువల్స్ 16 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే రోడ్ల సమస్య ఉందో వీటన్నిటిని కూడా రాబోయే 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తానని చెప్పిన హామీ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఈ కాగితాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రపోజల్స్ మొత్తం కూడా నేను పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా చెప్పడం జరిగింది. వారు కూడా వెంటనే స్పందించి రేపు రాబోయే రోజుల్లో పెద్దలు కేసీఆర్ గారు మన జిల్లాకు విచ్చేస్తున్నాడు కాబట్టి ఆ టైంలో మనందరం కలిసి సుమారు 100 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల రోడ్లని మనం ఆర్ఎండ్బికి బదలాయించమని చెప్పని సీఎం గారిని అడుగుదామా. మీ నియోజకవర్గాన్ని కూడా మనం మొత్తం కూడా అభివృద్ధి పదంలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా నాకు మాట ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈరోజు రేపు 29వ తారీఖు నాడు మనం ఏదైతే తలపెట్టుకున్నటువంటి కార్యక్రమం ఉందో, పెద్దలు కేటీఆర్ గారు వస్తున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరం కూడా సమిష్టిగా సైనికులా పనిచేసి ఈ జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోటరీ క్లబ్ మెంబర్గా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న దండ్యాల లక్ష్మణ్ రావు హెల్త్ కేర్ ఇంటర్నేషనల్ సంస్థ జాతీయ సమైక్యత అవార్డును ప్రకటించింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ లో దండ్యాల లక్ష్మణ్ రావు ఈ అవార్డు అందుకున్నారు. కొంతకాలం నుంచి రోటరీ క్లబ్ లో మెంబర్ గా ఉండి పలు సేవా కార్యక్రమాలు చేసినట్లు, దానికి ప్రతిఫలమే ఈ అవార్డు అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. హెల్త్ కేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ వాళ్ళు గణతంత్ర దినోత్సవం సందర్భంగా
జాతీయ సమైక్యత అవార్డుని ఖమ్మం జిల్లా నుంచి నన్ను ఎంపిక చేసి ఇవ్వటం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఖమ్మం పట్టణంలో గత 8 సంవత్సరాలుగా రోటరీ క్లబ్ ద్వారా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలకి గుర్తించి హెల్త్ కేర్ ఇంటర్నేషనల్ వాళ్ళు నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. దీన్ని నేను చాలా ఆనందంగా స్వీకరిస్తున్నాను. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్ నందు ఎన్టీఆర్ ప్రాంగణంలో హైకోర్టు ఉమ్మడి రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు జడ్జి చంద్రయ్య గారు, బద్దం బాలరెడ్డి, దైవజ్ఞ శర్మ, తర్వాత బండారు లక్ష్మయ్య వీళ్ళందరి సమక్షంలో నాకు ఈ అవార్డు ప్రదానం చేయడం జరిగింది రాత్రి 10 గంటలకి. మొత్తం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు కలిపి 21 మందిని వాళ్ళు సన్మానించడం జరిగింది. ఖమ్మం జిల్లా నుంచి మాత్రం నన్ను ఒక్కడినే ఎంపిక చేసి నాకే ఇచ్చారు. అవార్డు నాకు రావడానికి చాలా సంతోషంగా ఉంది. దీంతో పాటుగా నాకు ఇంకా బాధ్యత పెరిగిందని ఫీల్ అవుతున్నాను. ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ రోటరీ ద్వారా ఇంకా వివిధ కార్యక్రమాలు కమ్మ సంఘం ద్వారా, ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే చాలా చేస్తున్నాం. ఇంకా మా కార్యక్రమాలు విస్తృతం చేస్తాం. గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం 12వ మహాసభను ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభ సందర్భంగా గ్రామీణ వైద్యుల క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 12వ మహాసభను ఖమ్మం నగరంలోని షాదీఖానాలో నిర్వహించారు. గ్రామీణ వైద్యులకు ప్రభుత్వం శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి గుర్తింపు పొందిన వైద్యులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా గ్రామీణ వైద్యుల కమిటీలను ఏర్పాటు చేసుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిట్టల నాగేశ్వరరావు తదితర వైద్యులు పాల్గొన్నారు. రేషన్ కార్డులు ఇవ్వాలి. ఆర్ఎంపీ డాక్టర్ అనగానే గ్రామాలకు వచ్చిన ఎవరైతే ఎంక్వైరీ చేసేవాళ్ళు ఉన్నారో, మీరు డాక్టర్ కదా, మీకెందుకు మేము వైట్ కార్డు ఇవ్వాలి అని అడుగుతున్నారు. గ్రామీణ వైద్యుడు పేదవాడు. కమ్యూనిటీ పారామెడికో అంటే సాధారణ గ్రామీణ వైద్యుడు, సామాజిక గ్రామీణ వైద్యుడు మాత్రమే. ఇతనికి ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఎక్కడో చదువుకున్నాడు, ఎక్కడెక్కడో వైద్యం నేర్చుకొని వచ్చి బతుకుదేరు కోసం భార్య పిల్లల్ని తీసుకొని గ్రామాలకు వెళ్ళి కిరాయి ఇళ్లలో ఉంటూ గ్రామీణ ప్రజలకు ఆరోగ్యపరంగా వైద్య సేవలు అందిస్తూ జీవిస్తున్న గ్రామీణ వైద్యుని ప్రభుత్వం గుర్తించాలి. ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించాలి, భూమి లేని వారికి భూమి ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇస్తూ ఉచిత వైద్య సౌకర్యాలు ఏదైతే ప్రభుత్వం కల్పిస్తుందో వాటన్నిటినీ గ్రామీణ వైద్యులకి కల్పించాలని కోరుతున్నాం. అలాగే బంగారు తెలంగాణ అంటున్నారు. బంగారు తెలంగాణ అంటే బంగారు తొడగటం కాదు, అభివృద్ధి సాధించడం. ఆ అభివృద్ధిలో భాగస్వాములమై అలాగే గ్రామీణ వైద్యుల ముఖ్య బాధ్యత ఏదైతే మూఢనమ్మకాలు ఉన్నాయో వాటిని పారద్రోలటానికి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి. అలాగే ఆరోగ్యమైన తెలంగాణ సాధించడానికి గ్రామీణ వైద్యులు నడుం కట్టుకొని ఉన్నారని గ్రామీణ వైద్యుల సంఘం ఖచ్చితంగా ఆ దిశగా పయనిస్తుందని చెప్పి మేము సభాముఖంగా నాగేశ్వరరావు గారు తెలుగు అడిగండి, డేట్ కూడా ఇచ్చింది కానీ అనుకోకుండా ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ మమ్మల్ని రాత్రి పోయింది. ఇప్పుడు ఆదిలాబాద్లో ఉన్నాడు. ఇప్పుడు నేను వచ్చేప్పుడు కూడా మాట్లాడినా రేపు రాత్రికి ఖమ్మం వస్తాను. అయితే డేట్ ఎప్పుడో నిర్ణయించుకున్నాం కాబట్టి బాలసాని గారిని పంపండి, నేను కార్యక్రమం చేసుకుంటాను నాగేశ్వరరావు గారు మన కార్యక్రమం కూడా చెప్పారు. అందుకని మళ్ళీ మనం ఒకసారి తుమ్మల నాగేశ్వరరావు గారి ద్వారా కూడా మనం ఒక నెలకు 2 నెలలకు రోజు మంచిగా కార్యక్రమం పెట్టుకుందాం. మీ సమస్యలు కూడా నేను చెప్పి జిల్లా లెవెల్లో మనం పరిష్కరించేటువంటి సమస్యలు ఉంటే తప్పకుండా పరిష్కరించేదానికి మొదట్లో మేము ఉంటామని మీ అందరికి కూడా మనవి చేస్తాం. అదేవిధంగా శంకర ముదిరాజు గారికి కూడా నేను చెప్పేది, మీరు రాష్ట్ర లెవెల్లో మీరు టైం తీసుకున్నప్పుడు చెప్తే తప్పకుండా మన జిల్లా నుంచి తుమ్మల గారి ద్వారా మేము ఉన్నటువంటి మేము కానీ మా రాజేంద్ర గారు కానీ మా ఎమ్మెల్యేలు కానీ మీకు సహకారం ఉండి తప్పకుండా గ్రామీణ వైద్యులకు ఒకరోజు 2 గంటలు ముఖ్యమంత్రి గారు టైం ఇచ్చి మా సమస్యలు విని రేపు పరిష్కారం చూపెట్టమని అడిగే దాంట్లో మేము కూడా మీతో ఉంటామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటాం. మార్చిలో ఖమ్మం జిల్లాలో జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభను విజయవంతం కోసం ఎర్రదండు సిద్ధమవుతోంది. ఇందుకోసం మండల గ్రామ స్థాయిలో కార్యకర్తలను సిద్ధం చేసుకుంటుంది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయంలో నగర నాయకులు రఘునాథపాలెం మండల కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర మహాసభల కోసం ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని, అందుకు గ్రామ స్థాయిలో జోరుగా ప్రచారాలు నిర్వహించాలని సిపిఐ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర సిపిఐ నాయకులు జానిమియా తదితరులు పాల్గొన్నారు. సమావేశం జరుగుతూ ఉంది. ఈ కౌన్సిల్ సమావేశంలో ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఈరోజు కౌన్సిల్ పిలవడం జరిగింది. ఈ కౌన్సిల్ సంబంధించి ఖమ్మంలో జరిగేటటువంటి రాష్ట్ర మహాసభలు 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు రాష్ట్ర మహాసభలు జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభలకు సంబంధించి గ్రామాలలో విస్తృతమైనటువంటి ప్రచారం చేయాలి.
దాంట్లో భాగంగా ప్రతి ఒక్క కామ్రేడు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, సానుభూతి పరులందరూ ఎర్ర చొక్కా ధరించి ఈ మహాసభలో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా మహిళా సోదరిమణులు కూడా ఎర్ర చీరలు ధరించి ఈ మహాసభకు వచ్చేయాలి. దాంట్లో భాగంగా ఉన్నటువంటి ఖమ్మం రఘునాథపాలెం మండలానికి సంబంధించి అన్ని గ్రామాల నుంచి ప్రాతినిధ్యం ఖమ్మం బహిరంగ సభకి రావడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా అన్ని గ్రామాలలో కూడా ఫండ్ క్యాంపు చేసి ఆ ఫండును కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి ఈ ఎర్ర చొక్కాలు అదేవిధంగా ఎర్ర చీరలు తీసుకోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ కౌన్సిల్ ద్వారా రఘునాథపాలెం మండల సిపిఐ కౌన్సిల్ సమావేశం ఈ రోజున గిరిప్రసాద్ భవన్లో జరుగుతూ ఉంది. ఈ యొక్క కౌన్సిల్లో అందరూ హాజరయ్యారు. దీని ముఖ్య ఉద్దేశం పెద్దలు జానమయ్య గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ఖమ్మం పట్టణంలో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నటువంటి తరుణంలో ఈ యొక్క కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌన్సిల్ ముఖ్య ఉద్దేశం చెప్పడం జరిగింది అంటే జన సమీకరణ, అదేవిధంగా రాష్ట్ర మహాసభల యొక్క మహాసభల యొక్క విస్తృత ప్రచారం గురించి ఈ యొక్క కౌన్సిల్ జరుగుతూ ఉంది. ఈ కౌన్సిల్లో అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి సమస్యల్ని, అదేవిధంగా పోడు భూమి సమస్యలు ఉన్నటువంటి సమస్యల మీద భవిష్యత్తులో రానున్న కాలంలో మేము సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మీ యొక్క ఎన్నో పోరాటాలు చేయవలసి ఉన్నదని తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ దీక్ష చేస్తున్న సందర్భంగా ఆందోళన చేస్తున్న ఉద్యమకారులపై పోలీసులు చేసిన లాఠీచార్జిలో గాయపడ్డ ఖమ్మం జిల్లా ముదిగొండ మండలానికి చెందిన ఓ మహిళకు ధనాల కొండయ్య ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా పూలే సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆయన ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో మంది ఉద్యమకారులు లాఠీ దెబ్బలు తిన్నారని, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం కోసం దీక్ష చేస్తున్న సమయంలో లాఠీ దెబ్బలు తిన్న ముదిగొండ మండలం పమ్మి గ్రామానికి చెందిన నారపొంగు కనకమ్మకు ధనాల కొండయ్య 25,000 ఆర్థిక సహాయాన్ని నగదు రూపంలో ఇచ్చారు. ఉద్యమకారులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఒక అంశం ఎప్పుడు ఉంటుంది. ఒకటి, మొత్తం జాతీయ ఉద్యమాన్ని మనం ప్రస్తావిస్తే మహాత్మా గాంధీ పేరు, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల పేర్లు, మరికొంతమంది దేశభక్తుల పేర్లే చరిత్రలో నిక్షిప్తమై ఉంటాయి. కానీ బయట ప్రపంచానికి తెలియని అశేష త్యాగాలున్నాయి. బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో టిప్పు సుల్తాన్, వీరపాండ్య కట్టబొమ్మన, భారతీయ రాజుల్లో సర్వం తెగించి జాతి విముక్తి కోసం పోరాడిన నేతలు ఉన్నారు. ఏ ఉద్యమానికైనా అది నేను గమనించిన. చదువు రాదు, లేక జ్ఞానము లేదు, అంత బలమైన వాంఛ ఉంది. సైద్ధాంతిక అంశాలు తెలియవు, సిద్ధాంత అంశాలు తెలియవు, లేదా అంతకంటే పెద్ద గ్రంథాలు తెలియవు. ఒక గుడ్డి విశ్వాసం ఉంది, మా తెలంగాణ రావాలి, మా పిల్లలకు కొలువులు రావాలి, మా బతుకులు బాగుపడాలి. ఎంత గొప్ప కాన్సెప్ట్. గంటల ప్రసంగం సారాన్ని పొడి మాటల్లో చెప్పిందని ఆనందపడ్డాను. ఆ పేదరికాన్ని చూసిన 25,000 రూపాయల తల్లికి ఇస్తామని ఆ రోజే ప్రకటించాను సభాముఖంగా. వర్గీకరణ కోసం ఫిబ్రవరి 14వ తేదీన విజయవాడలో నిర్వహించే మాదిగల మరో విశ్వరూప సభను నిర్వహిస్తున్నట్లు, ఇందుకు ఖమ్మం జిల్లాలోని మాదిగలు పెద్ద ఎత్తున తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా మాదిగ సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణకు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకొని పార్లమెంట్ లో బిల్లు పెట్టేందుకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు మాదిగ సంఘం నాయకులు పాల్గొన్నారు. మాదిగలు పోరాడుతున్న ఎస్సీ వర్గీకరణ సాధనే ధ్యేయంగా ఫిబ్రవరి 14న విజయవాడ సింగ్ నగర్లో మాదిగల మరో విశ్వరూప మహాసభను లక్షలాది మందితో నిర్వహిస్తున్నాము. ఈ వేదిక మీద నుంచే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు సాధించే విధంగా, అదేవిధంగా ఇరు రాష్ట్రాల్లో మాదిగలకు జరుగుతున్న అన్యాయాలకి నిరసనగా ఈ మహాసభను నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా పాదయాత్రలు, సైకిల్ యాత్రలు నిర్వహించుకుంటూ ఈ మహాసభ విజయవంతానికి ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నాము. అందులో భాగంగానే ఖమ్మం నియోజకవర్గం అర్బన్ మండలం పంగిడి గ్రామం నుంచి రేపు మాదిగల వాడల్లో మాదిగ చైతన్య పాదయాత్రను నిర్వహించడం జరుగుతుంది. 10 రోజుల పాటు ఈ పాదయాత్ర ఈ ఖమ్మం నియోజకవర్గంలో నిర్వహించి
విజయవాడ మహాసభ విజయవంతం కోసం పాటుపడుతున్నామని తెలియజేస్తున్నాము. మాదిగలంతా ఈ పాదయాత్రలో పాల్గొని విజయవాడలో జరిగే మాదిగల శక్తి ప్రదర్శన మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎల్లుండి రాష్ట్ర మంత్రులు కేటీఆర్, తుమ్మల ఖమ్మం జిల్లా పర్యటన, పలు అభివృద్ధి పథకాలపై అధికారులతో సమీక్ష సమావేశాలు. ఖమ్మం నగరంలోని పార్కులను అభివృద్ధి చేసి నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతా నగరపాలక ఉద్యాన శాఖ అధికారి మరియన్న. గణతంత్ర వేడుకల్లో ఖమ్మం జిల్లా వాసి దండ్యాల లక్ష్మణ్ రావుకు జాతీయ సమైక్యత అవార్డు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సీనియర్స్ లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.